కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం హోతా పద్మినీదేవి గారు రాసిన దెయ్యం అనే కథ విందాం. ఈ కథ విపులలో ఫిబ్రవరి 2010న ప్రచురితమైంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 10:30 అయింది. అరగంట కిందటే నేను రాజేష్ భోజనం ముగించి టెర్రస్ మీదకొచ్చాం. మా ఇల్లు సిటీ అవుట్స్కట్స్లో ఉంది. వాహనాల రణగొణ ధ్వనులు, వాయు కాలుష్యం లేకుండా పల్లెటూరిని తలపించే పరిసరాలు, చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, పచ్చిక బయళ్ళు, దూరంగా బొమ్మరిళ్లలా కనిపిస్తున్న గుడిసెలు, అద్భుతమైన ప్రకృతి చిత్రంలా ఉంటుంది అక్కడ. ఆ రోజు అమావాస్య కావడం వల్ల ఆకాశం నల్లటి దుప్పటి కప్పుకుంది. నిశ్శబ్దం రాత్రికి కాపలా కాస్తున్నట్లుంది. నేను రాజేష్ సిగరెట్లు వెలిగించి రిలాక్స్డ్గా చెరో కుర్చీలో కూర్చున్నాం. ఇంకేమిటి చెప్పరా అన్నాను. ఏముంది, ఇంజనీరింగ్ పూర్తయి డిగ్రీ చేతికొచ్చింది. సాఫ్ట్వేర్ భూమి తగ్గి ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న నేపథ్యంలో నాకు ఉద్యోగం వస్తుందనే ఆశ లేదు. అందుకే చదువు కొనసాగించాలనుకుంటున్నా. ఎంఎస్ చేస్తావా? అమెరికా వెళ్ళి సెకండ్ సిటిజన్గా బతకడం నా అభిమతం కాదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నారు పెద్దలు. అందుకే సివిల్స్కి ప్రిపేర్ అవబోతున్నాను. 4 రోజుల్లో ఢిల్లీ ప్రయాణం. అక్కడ కోచింగ్ తీసుకుంటాను. వెరీ గుడ్, అభినందనగా అన్నాను. మరి నీ సంగతి ఏమిట్రా? నేను నీ జూనియర్నిరా. నవ్వాను. అదేంట్రా ఆశ్చర్యంగా అడిగాడు. ఆరోగ్యం బాగాలేక ఎంసెట్ సరిగ్గా రాయలేకపోయాను. అందుకే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మళ్ళీ ఎంసెట్ రాశాను. మంచి ర్యాంక్ వచ్చి సిటీలోని నెంబర్ 1 కాలేజీలో సీట్ వచ్చింది. నాన్నగారు చాలా ఏళ్ల కిందట ఈ ఇంటి స్థలం కొన్నారు. పల్లెటూళ్ళంటే ఆయనకి ఇష్టం. మేం పల్లెటూరులో స్థిరపడే అవకాశం ఎలాగూ లేదు కనుక పల్లెని తలపించే ఈ వాతావరణంలో ఈ ఇల్లు కట్టారు. ఆయన ఎందుకు ఈ ఇల్లు కట్టినా గానీ నాకు హాస్టల్లో ఉండే బాధ తప్పింది. సొంత ఇంట్లో స్వయం పాకం చేసుకుంటూ హాయిగా చదువుకుంటున్నాను. అప్పుడప్పుడు మా అమ్మ నాన్నలు వస్తుంటారు ఇక్కడికి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను. దగ్గరలో నక్క ఊళ్ళ వినిపించింది. ఇక్కడ నక్కలున్నాయేమిట్రా? రాజేష్ అడిగాడు. ఆ పక్కనే శ్మశానం ఉంది, అందుకని నక్కలు వస్తుంటాయి. శ్మశానమా? వాడు ఉలిక్కి పడడం ఆ మసక వెలుతురులో నాకు స్పష్టంగా కనిపించింది. అవును అన్నాను, చివరంటా కాలిన సిగరెట్ని దూరంగా విసిరేస్తూ. శ్మశానం దగ్గర స్థలంలో ఇల్లు కట్టాలని మీ నాన్నగారికి ఎందుకు అనిపించింది? శ్మశానం పక్కన మా ఇల్లు ఉండడం కాదు, ఇదంతా ఒకప్పుడు శ్మశానమే. ఎవరో శ్మశానాన్ని కబ్జా చేసి ప్లాట్లు అమ్మేసి ఉంటాడు. అలా అలా చేతులు మారి మాకొచ్చింది ఈ స్థలం. ఇల్లు కట్టడానికి పునాదులు తవ్వుతుంటే మనిషి తాలూకు అస్థిపంజరం బయటపడింది. మరొకళ్ళైతే భయపడి కట్టేవారు కాదేమో. కానీ మా నాన్నగారు పెద్ద పెద్ద సిద్ధాంతుల్ని పిలిపించి హోమాలు పూజలతో శాంతి చేయించి ఇల్లు కట్టారు. రాజేష్ ఇబ్బందిగా కదిలాడు. అదేం సరదారా బాబు? చెప్పానుగా ఆయనకి వాతావరణం అంతగా నచ్చిందని. ఏడ్చినట్లుంది అని రాజేష్ గొణగడం స్పష్టంగా వినిపించింది. కరెంటు పోయింది. చీకటి ఇంకా చిక్కబడింది. టప్మని ఏదో పేలిన చప్పుడు. నిప్పుల కుంపట్లో పచ్చి వెలక్కాయ కాల్చినప్పుడు పేలిన శబ్దంలా. ఉలిక్కి పడినట్లుగా అడిగాడు రాజేష్. ఏమిట్రా చప్పుడు? కపాల మోక్షం అయ్యుంటుంది. నువ్విక్కడికి వచ్చే ముందు ఎవరిదో శవం ఊరేగింపుగా మా ఇంటి ముందు నుంచి వెళ్ళింది. గుండెల నిండా గాలి పీల్చుకొని అన్నాను. అవును, శవదహనమే. కమురు కంపు కూడా వస్తుంది. వెంటనే రాజేష్ ముక్కు మూసుకోవడం ఆ చీకట్లో కూడా కనిపించింది. ఒంటరిగా ఎలా ఉంటున్నావురా బాబు ఈ ఇంట్లో? అలవాటైపోయిందిరా. ఏమీ తోచినప్పుడు డాబా మీద నిలబడి శవదహనాన్ని చూస్తుంటాను. అదేం దిక్కుమాలిన హాబీరా బాబు? నాకు శ్మశానం జీవిత సత్యాల్ని తెలియజేస్తుందిరా. మనం ఎంత సంపాదించినా, ఎన్ని కీర్తి శిఖరాలని అధిరోహించినా మనకి మిగిలేది 6 అడుగుల నేలేనని. చనిపోయాక పిడికెడు బూడిదయ్యే ఈ శరీరం కోసం బతికున్నన్నాళ్లు ఎంత స్వార్థంగా ప్రవర్తిస్తాం? అపర సిద్ధార్థుల్లా ఏమిటో పాపం ఇంత వైరాగ్యం. రాజేష్ స్వరంలో వ్యంగ్యం.
వైరాగ్యం కాదురా, జ్ఞానోదయం అన్నాను. దూరంగా చావు మేళం వినిపించింది. అది దగ్గరవుతున్న సూచనగా మేళాలు గట్టిగా వినిపించసాగాయి. ఎవరిదో శవయాత్ర, చూద్దాన్రా అన్నాను కుర్చీలోంచి లేస్తూ. వద్దులే అన్నాడు రాజేష్. ఏ భయమా? నాకేం భయం, మరిరా అన్నాను. వాడు నన్ను అనుసరించాడు. ఇద్దరం పిట్టగోడ దగ్గరికెళ్ళి నిలబడ్డాం. మా ఇంటి ముందు నుంచి శవయాత్ర సాగిపోయింది. అదిగో శ్మశానం, శవం కాలుతుంది చూడు అన్నాను దక్షిణం వైపు చూపిస్తూ. కరెంట్ వచ్చింది. వీధి లైట్ల వెలుతురులో రాజేష్ కళ్లల్లో భయాన్ని స్పష్టంగా చూశాను. మరుసటి రోజు రాత్రి అలవాటు ప్రకారం టెర్రస్ మీద కుర్చీలో నేను, నా చేతిలో వెలుగుతున్న సిగరెట్టు. 4 రోజులు నా దగ్గరుండి వెళ్తానన్న నా బాల్యమిత్రుడు రాజేష్ ఒక్క రాత్రి ఉండి ఈ రోజు ఉదయమే ఎందుకు వెళ్ళిపోయాడో నాకు తెలుసు. వెళ్లే ముందు నాకు చెప్పకపోయినా వెళ్లడం తెలుసు. నాకెదురుగా టీపై మీదున్న సెల్ ఫోన్ రింగ్ అయింది. వెంటనే గ్రీన్ బటన్ నొక్కి చెవి కానించుకున్నాను. హలో, నేను రాజేష్నిరా. అదేమిట్రా, నేను కాలేజ్కి వెళ్ళొచ్చేలోగా వెళ్ళిపోయావు నిష్ఠూరంగా అన్నాను. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు. మీ ఇంట్లో మా ఇంట్లో దెయ్యం ఉందిరా. దెయ్యమా? నవ్వుకుంటూ అన్నాను. అవునరా, దెయ్యమే. రాత్రి నువ్వు నీ బెడ్రూమ్లో పడుకోమని చెప్పిన ఏసీ రూమ్లో పడుకుంటే జలుబు చేస్తుందని హాల్లో దీవాన్ మీద పడుకున్నానా. అర్ధరాత్రి గాజుల గలగలలు, గజ్జెల చప్పుడు వినిపించి మెలకు వచ్చింది. ముందు భ్రమ పడుతున్నాను అనుకున్నాను. మళ్ళీ అదే చప్పుడు. మీ ఇల్లంతటికీ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు కదా. పక్క పోర్షన్లో ఆడవాళ్ళున్నారేమో అనుకుందామంటే మీ ఇంటిని ఎవరికీ అద్దెకివ్వలేదు. నాకు చాలా భయం వేసింది. ఆ గాజుల చప్పుడు ఎవరిదా అని ఆలోచిస్తుంటే కిటికీ బయట తెల్లని చీర కట్టుకొని జుట్టు విరబోసుకున్న స్త్రీ, కాదు దెయ్యం. దాని కళ్ళు నన్ను సూటిగా భయంకరంగా చూస్తున్నాయి. అరే పోరా, 6వ క్లాస్ చదివేటప్పుడే నీ స్కూల్ బ్యాగ్ని దెయ్యం చేత మోయించిన ధైర్యవంతుడివి. నీకు దెయ్యం అంటే భయం ఏమిటి? మీరంతా నన్ను హీరోలా చూడాలని అప్పుడు అలా కథ చెప్పానురా. ఒట్టు, నేను మొదటిసారిగా దెయ్యాన్ని నిన్న మీ ఇంట్లోనే చూశాను. ఆ దెయ్యం కిటికీలోంచి నన్ను అలానే చూస్తూ ఉంది. ఒక్కసారి నన్ను చూసి నవ్వింది, మరోసారి కన్ను గీటింది, ఇంకోసారి చెయ్యి ఊపి రమ్మని సైగ చేసింది. కొన్ని నిమిషాలకు దెయ్యం మాయమైన గాజుల చప్పుడు, గజ్జెల చప్పుడు వినిపిస్తూనే ఉంది. బాత్రూంకి పోవాలన్న భయం. కళ్ళు గట్టిగా మూసేసుకొని ఆంజనేయ దండకం చదువుతూ కూర్చున్నాను. కదిలినా మెదిలినా దెయ్యం నా మీద పడి పీక పిసికేస్తుందేమోనని భయం. ఒరేయ్, వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ అడ్వైస్. దెయ్యం నన్నేమీ చెయ్యదు అన్నాను గాంభీర్యాన్ని అరువు తెచ్చుకుంటూ. అది కాదురా, నేను చెప్పేది విను. గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేశాను. అప్పటి వరకు ఉగ్గబట్టుకున్న నవ్వు వరద గోదావరిలా ఉధృతంగా పొంగి వచ్చింది. పకపక నవ్వేశాను. ఆ నిశ్శబ్దంలో నా నవ్వు ప్రతిధ్వనించింది. చల్లని గాలితో పాటు శవం కాలుతున్న కౌరు కంపు నా నాసికా పుటలకి సోకింది. దూరంగా నక్క ఊళలు వినిపిస్తున్నాయి. నాకు ఆ క్షణంలో రాజేష్ గుర్తుకొచ్చాడు. వాడు నిన్న రాత్రి ఈ వాతావరణంలో ఎంత హడలి చచ్చాడో తలుచుకొని మళ్ళీ మళ్ళీ నవ్వాను. మీరంతా నన్ను హీరోలో చూడాలని కథలు చెప్పానురా. నాకు దెయ్యం అంటే భయం. రాజేష్ ఫోన్లో చెప్పింది విని మరీ నవ్వొచ్చింది. నవ్వి నవ్వి ఆయాసపడుతూ కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్నాను. నా మనసు బాల్యంలోకి విహంగంలా ఎగిరింది. రాజేష్ నేను 6th క్లాస్ నుంచి క్లాస్మేట్స్మే కాదు, మంచి ఫ్రెండ్స్ కూడా. మా నాన్న బ్యాంక్ మేనేజర్, రాజేష్ వాళ్ళ నాన్నగారు వీడిఓ. మా నాన్నగారు గూటాల అనే చిన్న గ్రామంలో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న రోజులవి. రాజేష్ వాళ్ళ కుటుంబం మా పక్క వీధిలో ఉండేది. రాజేష్కి నాకు ట్యూషన్ కూడా ఒకే టీచర్ దగ్గర. దాశరథి గారని లెక్కల మాస్టర్ ఉండేవారు. సాయంకాలం 6 గంటల నుంచి రాత్రి 8 వరకు ట్యూషన్. ఊరి శివార్లలో ఉండేది ఆయన ఇల్లు. మేమిద్దరమే కాకుండా మరో 4 పిల్లలు కూడా ఆయన దగ్గర ట్యూషన్కి వచ్చేవారు. ఒకరోజు మేము ట్యూషన్లో ఉండగా రాజేష్కి కడుపు నొప్పి వచ్చింది. ఇంటికి వెళ్ళిపోతానని మాస్టర్ని అడిగాడు. ఒక్కడివి చీకట్లో వెళ్ళగలవా అని అడిగారు ఆయన. నాకేమీ భయం లేదండి,
అని ఒక్కడు ఇంటికి బయలుదేరాడు. మర్నాడు స్కూల్లో లంచ్ అవర్లో వాడు చెప్పిన కథకి కథనం ఇది. రాత్రి వాడు ఒంటరిగా చీకట్లో నడుస్తుంటే వెనకాల మరో మనిషి నడుస్తూ వీణ్ణి దాటి ఆగి పలకరించాడు. ఈ వేళప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు బాబు? ట్యూషన్ నుంచండి అన్నాడు రాజేష్. చీకట్లో ఒంటరిగానా? ఎంత దూరం మాస్టర్ ఇల్లు? రాజేష్ చెప్పాడు. ఒక్కడివి ఎందుకు వస్తున్నావు? నాకు కడుపు నొప్పిగా ఉందండి. అయ్యో, కడుపు నొప్పా? ఆ బ్యాగ్ ఇటివ్వు, నేను పట్టుకుంటాను. రాజేష్ పర్వాలేదు వద్దంటున్నా ఆ వ్యక్తి పుస్తకాల బ్యాగ్ తీసుకున్నాడు. మీ పేరేంటండి? పెద్దిరాజు. అరటిపళ్ళ వ్యాపారం చేసే పెద్దిరాజు అంటే గూటాలలో ఎవరైనా చెప్తారు. ఆంజనేయ స్వామి గుడి అల్లంత దూరంలో ఉండగా బ్యాగ్ రాజేష్కిచ్చి జాగ్రత్తగా వెళ్ళమ్మా అన్నాడు పెద్దిరాజు. రాజేష్ ఇంటి దారి పట్టాడు. చీకట్లో ఒంటరిగా అంత దూరం నడిచి వచ్చినందుకు కంగారు పడింది అతని తల్లి. ఒక్కడిని రాలేదు, ఆంజనేయ స్వామి గుడి దాకా పెద్దిరాజు సాయం వచ్చాడు అన్నాడు రాజేష్. ఎవరు? ఏ పెద్దిరాజు? అడిగాడు రాజేష్ తండ్రి. అరటిపళ్ళ వ్యాపారం చేస్తాడట. రాజేష్ తండ్రి నిటారుగా అయ్యాడు. భయాశ్చర్యాలతో కళ్ళు పెద్దవయ్యాయి. ఆ రాత్రి వాడు నిద్రపోతున్నాడనుకొని తల్లి తండ్రి మాట్లాడుకుంటున్నారు. 2 నెలల కిందట పెద్దిరాజు అరటిపళ్ళు గెలలు సైకిల్కి కట్టుకొని రాజమండ్రి వెళ్తుండగా కొవ్వూరు బ్రిడ్జి మీద లారీ గుద్దేసింది. అక్కడికక్కడే చనిపోయాడు. అంటే రాజేష్కి సాయంగా వచ్చింది వాడి పుస్తకాల బ్యాగ్ మోసింది పెద్దిరాజు కాదు, అతని ఆత్మ అంటున్నాడు తండ్రి. బాబోయ్, నిజమా? దెయ్యం పసివెదవని ఏమీ చేయకుండా వదిలేసింది. భగవంతుడు రక్షించాడు. తల్లి స్వరంలో వణుకు. పసివెదవ, వాడితో ఆ మాట అనుకు. జడిసిపోయి జ్వరం తెచ్చుకుంటాడు. వాణ్ణి చీకటి పడ్డాగా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వకు అంటున్నాడు తండ్రి. చందమామ కథల్లో చదివినట్లు పెద్దిరాజు దెయ్యంగా మారి ఉపకారం చేస్తున్నాడన్నమాట అనుకున్నాడు. వాళ్ళ సంభాషణను విన్న రాజేష్ చెప్పింది విన్న నా ఒంటి మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. లాగు తడిసిందని అనుమానం కూడా వచ్చింది. మిగతా వాళ్ల పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. దెయ్యానికి దడిసి వాళ్ళు ట్యూషన్ మానుకున్నారు. ఆ దెబ్బతో రాజేష్ సహ విద్యార్థులలో హీరో అయ్యాడు. దెయ్యంతో మాట్లాడి దెయ్యం చేత తన స్కూల్ బ్యాగ్ మోయించిన ధైర్యశాలి మరి. గతంలోంచి వర్తమానంలోకొచ్చి మనసారా నవ్వుకున్నాను. రాజేష్లో అప్పటి ధైర్యం ఉందో లేదో తెలుసుకోవడానికి కస్తూరిని దెయ్యంలా నటించమన్నాను. మా కాలనీలోనే కస్తూరి తల్లితో కలిసి ఉంటుంది. ఆమె టీవీ సీరియల్స్లో చిన్న చితకా వేషాలు వేస్తుంటుంది. నేనిస్తానన్న డబ్బుకి ఆశపడి దెయ్యంలా రాజేష్ని భయపెట్టింది. లేకపోతే ఇవాళ వాడు నాకు ఈ నిజాన్ని చెప్పేవాడే కాదు. నేను నవ్వుకుంటూ మరో సిగరెట్ తీయబోయాను. సరిగ్గా నాకు 10 అడుగుల దూరంలో నాకెదురుగా తెల్లని చీర జాకెట్టు ధరించి జుట్టు వెరబోసుకున్న స్త్రీ ఆకారం వెనుతిరిగి నిలబడింది. కస్తూరి ఇప్పుడు ఇక్కడికెందుకు వచ్చింది? డబ్బు కోసమా? తన దెబ్బకి రాజేష్ భయపడి వెళ్ళిపోయాడని ఆమెకు తెలిసేమో అనుకుంటూ, కస్తూరి, రాత్రి వేళ ఇక్కడికెందుకు వచ్చావు? డబ్బు కోసమే అయితే రేపు నేను మీ ఇంటికి వచ్చి ఇస్తాను. ఎవరైనా నిన్నిక్కడ చూస్తే బాగుండదు, ఇంటికి వెళ్ళు అన్నాను. ఆమె నా వైపు తిరిగింది. ఆమె కస్తూరి కాదు. ఆమె కళ్ళు ఎర్రగా కొలిమిలో కాలుతున్న ఉక్కు కడ్డీల్లా ఉన్నాయి. కనుగుడ్లని గుండ్రంగా తిప్పుతుంది. చలి జ్వరం వచ్చిన వాళ్ళ వణికిపోతూ కెవ్వున అరిచాను, దెయ్యం. తర్వాత ఏమైందో స్పృహ తప్పిన నాకు తెలీదు. ఇదండి హోతా పద్మినీదేవి గారు రాసిన దెయ్యం కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.